ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ డే 4లో ఒక ఇంట్రెస్టింగ్ సంఘటన చోటు చేసుకుంది. మన టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ బ్యాటింగ్ వచ్చిన తర్వాత హ్యారీ బ్రూక్కి ఒక అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు. యాక్చువల్ ఏం జరిగిందంటే ఆల్ ఆఫ్ ది సడన్ పంత్ దగ్గరికి హ్యారీ బ్రూక్ వచ్చాడు. అండ్ దెన్ నీ ఫాస్టెస్ట్ 100 ఎంత అని చెప్పి అని అడిగాడు. కానీ రిషబ్ పంత్ గుర్తు తెచ్చుకోవడానికి కాసేపు ఆలోచించాడు. బట్ అయినా గుర్తు రాలేదు. నువ్వు అడిగేది టెస్ట్ క్రికెట్లోనా అని చెప్పి మళ్ళీ కన్ఫర్మ్ చేసుకున్నాడు. బ్రూక్ అవునంటే మళ్ళీ రిషబ్ పంత్ థింక్ చేయడం స్టార్ట్ చేశాడు. యాక్చువల్లీ పంత్కు తన ఫాస్టెస్ట్ 100 ఎన్ని బాల్స్లో కొట్టాడో గుర్తులేదు. దీనివల్ల సమాధానం చెప్పడానికి లేట్ అయింది. కానీ చివరికి ఏదోటి మేనేజ్ చేయాలని చెప్పి 80 to 90 మినిట్స్లో కొట్టని చెప్పాడు. అండ్ దాని వెంటనే హ్యారీ బ్రూక్ నా ఫాస్టెస్ట్ 100 55 బంతులు కొట్టని చెప్పి సమాధానం ఇచ్చాడు. అండ్ ఆల్సో ఈ రోజున మీద కొట్టగలవంటూ పంత్ని రెచ్చగొట్టే ప్రయత్నం కూడా చేశాడు. అయితే దీనికి పంత్ ఒక దిమ్మ తిరిగి సమాధానం చెప్పాడు. ఇట్స్ ఓకే, నేను దురాస్తో రికార్డ్స్ కోసం ఆడే ప్లేయర్ని కాదు. ఏదైతే జరగాలని రాసి పెట్టిందో అది జరుగుద్ది, ఫ్లోలో వెళ్ళిపోతా అని సమాధానం చెప్పాడు. ఆన్సర్ ఏదైతే ఉందో హ్యారీ బ్రూక్ యొక్క నోరు మూయించింది. అండ్ ఆల్సో ఫ్యాన్స్కి కూడా ఈ ఆన్సర్ చాలా బాగా నచ్చింది. పంత్ని మెచ్చుకుంటున్నారు, చాలా హుందాగా సమాధానం చెప్పాడని చెప్పి. నిజానికి బ్రూక్ అయితే పంత్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. అంటే సరదాగా బ్యాంటర్ చేస్తూనే పంత్ని అగ్రెసివ్గా ఆడాలని చెప్పి రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. అండ్ దెన్ ఆబ్వియస్లీ అతను వికెట్ దొరుకుతుందని చెప్పి ఆశపడ్డాడు. కానీ పంత్ మాత్రం చాలా సున్నితంగా హ్యారీ బ్రూక్కి కౌంటర్ ఇచ్చి ఈ బ్యాంటర్ను క్లోజ్ చేశాడు. మరి మీకైనా పంత్ యొక్క ఫాస్టెస్ట్ సెంచరీ ఎన్ని బంతులు కొట్టాడో గుర్తుందా? తెలిస్తే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.